నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిడదవోలులో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు, పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేస్తానని, ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కోసం ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను అందరినీ వ్యక్తిగతంగా కలిసి ఓటును అభ్యర్థించడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 మందితో కార్యాచరణ రూపొందించామని, నియోజకవర్గంలో ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ని కలిసి రాజశేఖరంకు మద్దతు కోరుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని విద్యావేత్తలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు గమనిస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా ఎవరిని ఓటు అడిగినా సానుకూలంగా స్పందిస్తూ మద్దతు తెలుపుతున్నారని సత్యప్రభ అన్నారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి యువత అంతా గమనించారని అన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అలాగే సామ్యూల్ నిరాడంబరుడు, క్రమశిక్షణ నాయకుడైన రాజశేఖరం గెలుపుకు ప్రతిపాడు నియోజకవర్గ కూటమి శ్రేణులు శ్రమిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా సత్యప్రభ అన్నారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి సమావేశానికి వేదిక మీద పెద్దలు, మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ నిమ్మల రామనాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రి గారి శ్రీ కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, మన పెద్దలు గౌరవనీయులు శ్రీ జవహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న ఈ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ సభ ఇంత నిండుగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ మన కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దాని గురించి ప్రణాళికలను తయారు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం అందరం ఒక్కటే ఆలోచించాలి, ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపులు చదివిన తప్ప వచ్చిన ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈనాటి సమావేశానికి వేదిక మీద పెద్దలు, మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ నిమ్మల రామనాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రి గారి శ్రీ కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, మరో పెద్దలు గౌరవనీయులు శ్రీ జవహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న ఈ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ సభ ఇంత నిండుగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ మన కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దాని గురించి ప్రణాళికలను తయారు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం అందరం ఒక్కటే ఆలోచించాలి, ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపులు చదివిన తప్ప ఎక్కడా ఒక అభివృద్ధి కానీ, అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు నిర్వీర్యమైపోయి ఉన్న పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం అయితేనే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. పేదలకు సంక్షేమం అయితేనే, అభివృద్ధి అయితేనే అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్లే ప్రజలు నమ్మి గత ఎలక్షన్లో మనల్ని ఈ కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించి పెట్టారు. అది ఈ గత 7 నెలల్లో కూడా ఎక్కడ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఏ నమ్మకంతో అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామో దాన్ని నాయకులు మా నమ్మకాన్ని నిలబెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం
రెండాటిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారన్న ప్రజల్లో ఇప్పటికే ఒక ధీమా అన్నది ఏర్పడింది. ఇకపోతే ఏ వ్యవస్థ అయినా ఏ రంగం అయినా ఈ 7 నెలల్లో మన నాయకులు దురదృష్టికర నిబద్ధత నిజాయితీ గల నాయకులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి సహాయంతో మన ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అప్పుల పాలైన రాష్ట్రాన్ని సంపద సృష్టించడం, ఒక పక్కన పేదల సంక్షేమానికి పథకాలన్నింటినీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అటువంటి నాయకుల ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. మన స్థాయికి మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వీటన్నింటినీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రేపు రాబోయే ఈ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మన అభ్యర్థి గురించి చెప్పుకోవాల్సి వస్తే పేరాపత్రి రాజశేఖర్ గారు విద్యావంతుడు, యువకుడు, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి ముందుకు మన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కూటమి అభ్యర్థిగా నిలబెట్టుకోవడం వల్ల రేపు ఎన్నికల్లో ఆయన కూడా ఎలక్షన్లో విజయం సాధించి మన అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని మనకు కావాల్సిన పనులు చేయించుకోవడం ఎమ్మెల్సీగా ఈ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలి. మీ అందరూ కూడా మీ పరిధిలో, మీ గ్రామ పరిధిలో ఉన్న ఈ ఓటర్లందరినీ కూడా ఉత్సాహపరిచి వారందరికీ ఈ ప్రతి ఒక్కరూ కూడా మీ పరిధిలో ఉన్న మీ ఓటర్లందరినీ కూడా ఎంకరేజ్ చేసి వారందరికీ ఈ విషయాలు చెప్పి రాజశేఖర్ గారిని అక్కడ విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముందు ప్రతి ఎలక్షన్ వేరు, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వేరు. మీరందరూ మీ పరిధిలో ఆ అవగాహన అనేది కల్పించాలి. రాజశేఖర్ గారి పేరు ఉంటుంది, దాని పక్కన 1వ నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి మీరు, ఎందుకంటే అవగాహన శాస్త్రే అనేది ఇప్పటికే మీ అందరికీ దీని గురించి అన్ని తెలిసి ఉండొచ్చు. మీరందరూ కూడా మరొకసారి దీన్ని రాజశేఖర్ గారి విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.